హలో అండి, వెల్కమ్ టు సుమాస్ వరల్డ్. ఈ ఛానల్లో నేను డైలీ వ్లాగ్స్, మోటివేషనల్ వీడియోస్ అండ్ హోమ్ మేకింగ్ టిప్స్ లాంటివన్నీ పెడతా ఉంటాను. మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంక ఈరోజు వ్లాగ్లో అయితే మ్యాంగోస్, మా మామిడికాయలు, మా తోటలో మామిడికాయలు ముచ్చట్లు చెప్దాం అనుకుంటున్నానండి. ఇది ఇలా ట్రక్కుల్లో వచ్చాయి మాకైతే మామిడి పళ్ళు అనమాట ఊరి నుంచి. అవి ఇలా గదుల నిండా పరిచేవాళ్ళము. అట్లీస్ట్ ఒక గది కంప్లీట్గా మే మంత్ అంతా దీనికే ఉండేదన్నమాట. కానీ పోను పోను ఏమైందంటే కొంచెం క్రాప్ తగ్గింది, లేకపోతే మా వాళ్ళు తినడం తగ్గించేశారు, వెయిట్ మేనేజ్మెంట్లో అవి ఇవి అని చెప్పేసి. అందుకని తెచ్చుకోవడం కూడా తగ్గించేసాము. ఈ ఇయర్ అయితే మరీ టూ మచ్ అసలు క్రాపే పోయిందనమాట. అందుకని మాకు అసలు సరిగ్గా తెచ్చుకోలేదు. చాలా బాధగా ఉంది ఇలా కొంచెం కొంచెం పండించుకుంటుంటేని. ఇదిగో నేను ఈ గట్టు అయితే మొత్తం ఖాళీ చేస్తాను అనమాట మ్యాంగోస్ కోసము. యాక్చువల్గా రూమ్ అంతా ఖాళీ చేసి ఉంచేవాళ్ళము. కానీ ఇప్పుడు ఇంకా ఇయర్ జస్ట్ ఈ గట్టు మీద అయితే పేర్చుకొని పెట్టుకున్నాం అంతే అనమాట. మన్పసంద్ అండ్ బంగినపల్లి అండి, ఇవి రెండే తెప్పించుకున్నాం ప్రస్తుతానికైతేని. సో మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు అనమాట. సో ఈ వీటిని ఇంకా బంగారం కింద వాడుకుంటాం కదా. సరే వీటిని మేము ఎట్లా పండించుకుంటామన్నది చెప్తామండి. మాకు పంపిస్తున్నప్పుడే అతను ఏం చేస్తాడంటే, తోటలో అబ్బాయి ఒక్కొక్క పండుని ఒక్కొక్క పేపర్లో చుట్టి పంపిస్తూ ఉంటాడనమాట. సో దట్ మనకి ఇంతసేపు ట్రావెల్ అవుతున్నప్పుడు కూడా మనకు అవి ఏమీ పాడైపోకుండాను. సో అవి కాటన్ బాక్సెస్లో కానీ లేకపోతే గన్నీ బ్యాగ్స్లో కానీ పెట్టి పంపిస్తారనమాట. ఏ రోజైతే పంపిస్తున్నారో ఆ రోజే చెట్టు నుంచి కోస్తారండి. ఆ రోజు మధ్యాహ్నం నుంచి చెట్టు నుంచి కోసి ఈవినింగ్ లోడ్ ఎక్కించి ఈవినింగ్ నైట్ అట్లా లోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ వచ్చేసేలాగా రాజమండ్రి నుంచి. సో అలా అంత జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ప్యాక్ చేయమని చెప్తాము. మీకు ఎట్లా ఉంటుందంటే, మాకు ఒక 4-5 వేలు తక్కువ ఇచ్చినా పర్వాలేదు, కానీ మంచి మామిడి పళ్ళు, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ జాగ్రత్తగా చూసి ఎక్కించుకోవాలి అని చెప్పి మేము కవులకి ఇస్తున్నప్పుడే మాట్లాడుకుంటాం అనమాట. మాకు ఏమేమి పళ్ళు కావాలి, ఎంత కావాలి, ఏంటి అన్నది. సో దానికి ఒప్పుకొని వాళ్ళు సరిగ్గా చేస్తానంటేనే ఇస్తారు మా నాన్నగారు అయితే కవులకి, లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారనమాట. సో ఫస్ట్ మన ఇంటికి రాగానే అయితే ఇది ఒక కుళ్ళిపోయిన చూసారా. మినిమం మేము అసలు కార్బైడ్ అది వేయం కాబట్టి ఒక 20-30% కాయలు అయితే పడైపోతాయండి. మీరు బయట మార్కెట్లో చూసిన మామిడి పళ్ళు ఉంటాయి చూసారా, మంచి ఎల్లోయిష్ కలర్లో బాగాను, అవన్నీ కూడా కంప్లీట్ మీకు కార్బైడ్ వేసి పండించిన మామిడి పళ్ళేనమాట. ఎందుకంటే ఏ పండు కూడా మనం కార్బైడ్ వేయకపోతే అంత ఎల్లోయిష్గా ఒకే రంగు కాయ అంతా రాదనమాట. ఇట్లా కొంచెం గ్రీనిష్గా ఒక చోట, కొంచెం ఎల్లోయిష్గా ఒక చోట అట్లా ఉన్నట్టు ఉంటుంది. అందుకనే అది ఎంత బాగా కనిపిస్తున్నా కానీ మార్కెట్లో నాకు అస్సలు మామిడి పండు అంటే కొండమంటూ ఇష్టం ఉండదు అనమాట. టేస్ట్ కూడా పుల్ల పుల్లగా ఉంటాయి కదండి. వీటికైతే మేము అసలు షుగర్ యాడ్ చేయాల్సిన పనే లేదనమాట. మేము ఒకవేళ మ్యాంగో జ్యూస్ కనుక చేసుకుంటేనే మేము ప్రతి ఇయర్ కూడా చాలామందికే పంచిపెడతామంటూ, వాళ్ళందరికీ కూడా తెలుసు మ్యాంగోస్ ఎంత స్వీట్గా ఉంటాయి ఏంటి అన్నది. సో ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళు అడుగుతారు కావాలి అని చెప్పేసి. కానీ ఇంకా ఇయర్ అయితే ఎవరికి ఇచ్చేలా కూడా లేదనమాట అండి. సో మాకు ఇక్కడ హైదరాబాద్ రాగానే ఏం చేస్తామంటే, ఒక రూమ్ అంటూ సెట్ చేసి ఎక్కడ పెట్టుకుంటాం ఏంటి అన్న సెట్ చేసుకుని రెడీగా ఉంటాం కదా. ఇలాంటి గన్నీ బ్యాగ్స్ అయితే తెప్పించుకుంటామండి షాప్స్ నుంచి. లేదంటే గన్నీ బ్యాగ్స్ అన్నీ దొరకకపోతే అట్లీస్ట్ కాటన్ బాక్సెస్ అన్నా సరే కింద ఉంటాయి కదా, కింద వేసేసి ఫస్ట్ వేస్తాం, కాటన్ బాక్సెస్ వేస్తాము. ఆ పైన ఒక్కొక్క మామిడి పండు పేర్చుకుంటూ వెళ్తామండి. జస్ట్ ఇలా తిరగబోసేయడం కాదు. ఒక 1000 కాయ వచ్చినా 1500 కాయ వచ్చినా ఒక్కొక్క మామిడి పండు చాలా జాగ్రత్తగా ఒకదాన్ని ఒకటి అక్కడ పైన మనకి ముచ్చుకులు ఉంటాయి చూసారా, అవి పైకి వచ్చి ఒక్కొక్క మామిడి పండు పేర్చుకుంటూ రావాలన్నమాట. అట్లాగా ఇట్లా తిరగబోసేసాం కాటన్స్ నుంచి లేకపోతే గనీ బ్యాగ్స్ నుంచి అంటే ఇంకా అసలు దేనికి పని చేయవా మామిడి పళ్ళు అయితేనే మొత్తం అని బయట పడేయచ్చు అనమాట. అందుకని ఒక్కొక్కటి ఇలా జాగ్రత్తగా చేసుకుంటా పెట్టుకుని వచ్చాక ఏ రకానికి ఆ రకము పెట్టె మీద రాసేస్తారనమాట వాళ్ళు. ఆ రకానికి ఆ రకం అక్కడక్కడ సర్దుకుంటూ ఉంటాము. ఎందుకంటే కొన్ని నిలవ ఉంటాయి, బంగిన పిల్లలు అయితే కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి, కానీ కొన్ని కాయలు ఉంటాయి చాలా తొందరగా పడిపోతాయి అనమాట. అందుకని వేటికి అవి సెగ్రిగేట్ చేసి పెట్టేసుకుంటాము. ఇది అక్కడి నుంచి వచ్చాక ఒక 3 to 4 days అయితే పైన కూడా గన్నీ బ్యాగ్స్ అన్నీ కప్పేసి లేకపోతే కాటన్ బాక్స్లో అవన్నీ కప్పేసి ఉంచుతామండి. ఆ తర్వాత అయితే కొంచెం ఎక్కడైతే మనకి ఒక 50% 60% రంగు వచ్చేసినాయి అని చెప్పి అనుకుంటామో అప్పుడు పైన వేసిన గన్నీ బ్యాగ్స్ ఇవన్నీ తీసేస్తామన్నమాట. అప్పటి నుంచి ఇంకా స్లోగా రైప్ అవడం స్టార్ట్ అవుతాయి. ఇగో ఇంకొక కాయ పోయింది తెలుసు చూసారా, చాలా బాధ అనిపిస్తుంది ఇలా కాయలు పోతే. కానీ
తప్పదనమాట. ఇంకా కార్బోహైడ్రేట్ ఫ్రీ తీసుకోవాలి, మంచి టేస్ట్ ఉన్నవంటే కొంచెం ఈ మాత్రం లాస్ అయితే అవుతుంది అనుకోండి. సో, యాక్చువల్‌గా ఇక్కడ కొంటే మాకు చాలా తక్కువ రేట్ అవుతది. మాకు అక్కడి నుంచి వచ్చి మేము ఇయన్నీ సర్దుకొని పెట్టుకొని ట్రాన్స్‌పోర్ట్ ఇయన్నిట్లికంటే కూడాను. కానీ ఇక్కడున్న మాకు గానీ, పిల్లలకి గానీ, అక్కడ కెనడాలో ఉన్న మా బ్రదర్ వాళ్ళ పిల్లలకి గానీ, వీళ్ళందరికీ కూడా ఇవే ఇష్టమనమాట. లాస్ట్ ఇయర్ అయితే మా బ్రదర్ పిల్లల్ని ఇంకా 1 మంత్ స్కూల్ పోయినా పర్లేదన్నట్టు ఈ మ్యాంగోస్ టైంకి తీసుకొచ్చి ఇండియాలో అయితే ఉన్నారనమాట. సో, లాస్ట్ ఇయర్ ఈ టైంలో అయితే చాలా ఎంజాయ్ చేసాం మేము. అందరం కూడా కలిపి ఉన్నామనమాట. సో, ఇట్లా మూత పెట్టేసాక ఒక 2, 3 డేస్ మనకి కొంచెం కలర్ వచ్చేసింది ఇట్లా అనుకుంటే అప్పుడు ఆ గన్నీ బ్యాగ్స్ అన్నీ తీసేస్తామండి. తీసేస్తే అది స్లోగా రైప్ అవుతాయన్నమాట. సో, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనకి తొందరగా రైప్ అయిపోయి పడేయకుండా అన్నట్టు. సో, మనకి ఎప్పుడైతే మనకి 80%, 90% ముగ్గిపోయినాయో అనుకున్నప్పుడు ఇంకా లాస్ట్‌లో మేమైతే దీంట్లో పెట్టేస్తాం, ఫ్రీజర్‌లో పెట్టేస్తామండి. ఒక ఫ్రీజర్‌లో పెడితే ఇంకొక 15 డేస్ అయితే నెమ్మదిగా ఉంటాయన్నమాట. స్లోగా మనం ఒకటి ఒకటి తీసుకొని చేసుకోవచ్చు. ఇలా 2 టైమ్స్ తెప్పించుకుంటామండి రాజమండ్రి నుంచి ఈ సమ్మర్ సీజన్‌లోనే. మావైతే లేట్‌గా వస్తాయన్నమాట. యాక్చువల్‌గా మే మంత్ వస్తేనే గానీ మా క్రాప్స్ రాదు. అందరికీ మనకి మార్చి నుంచి చూస్తాం గదా! కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో, రాజమండ్రి వైపు మా క్రాప్స్‌లో అయితే కొంచెం మే మంత్ రావాలి. మాకు మంచి మామిడి పళ్ళు రావాలంటే అనమాట. సో, అందుకని మే మంత్‌లో వస్తాయి. ప్రస్తుతానికైతే నేను ఖాళీ అయిపోయినయి ఆల్రెడీ 4 డేస్ నుంచి తింటున్నాం కదా! సో, ఖాళీ అయిపోయినయన్నీ మళ్ళీ దగ్గరికి జరుపుకుంటా అక్కడ గట్టు మీదకి జరాల్సిన సామాన్లన్నీ జరుపుతున్నానండి. ఇంకా గడ్డి కూడా తెప్పించుకుంటామండి ఒక్కొక్కసారి అయితే. అతను గడ్డి కూడా వేస్తాడు వాటిలో. సో, ఆ గడ్డి కూడా కప్పుతా ఉంటాం అనమాట. లేకపోతే ఇక్కడ గేదెల వాళ్ళని ఉండేవాళ్ళు ఉంటారు కదా! ఆ షెడ్ దగ్గరికెళ్ళి గడ్డి కూడా కొనుక్కొని తెచ్చుకుంటాము. అంత జాగ్రత్తగా ముగ్గించుకుంటాం అనమాట. ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా కార్బైడ్ ఫ్రీ కాబట్టి ఒక 20-30% అయితే డెఫినెట్‌గా పోతాయి పళ్ళు. ఈసారి తక్కువ ఉన్నాయి కాబట్టి అంత పోకపోవచ్చు అని అనుకుంటున్నాం అనమాట. ఇగో మామిడి పళ్ళు ఉన్నప్పుడు ఎవరన్నా అంత మళ్ళీ వాటర్ మెలన్ తెచ్చుకుంటారా అండి బయట నుంచి ఎవరన్నాను? మా హస్బెండ్ నిన్న నైట్ నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి వాటర్ మెలన్ తెచ్చిపెట్టారు. మ్యాంగో సీజన్ అయితే పొద్దున బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం అయితే ఆ చల్లటి పెరుగేసుకొని ఆ అన్నంలో ఆ మామిడి పండు నంచుకొని తింటుంటే అబ్బబ్బబ్బా! స్వర్గంగా అనిపిస్తదండి. ఆవకాయ పచ్చడి ఏంటి, మామిడి పండు ఏంటి ఇయన్నీ నిజంగా అసలు మిస్ అయిపోతారనమాట ఎక్కడన్నా దూరంగా ఉన్నవాళ్ళైతేని. సో, ఇంక పొద్దున బ్రేక్‌ఫాస్ట్‌కి మ్యాంగోస్ తింటాను నేనైతే, మధ్యాహ్నం తింటాను. ఇక నైట్ అయితే మోస్ట్‌లీ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను గానీ అటెళ్తా ఇటెళ్తా తినేస్తా ఉంటాననమాట. ఫ్రిడ్జ్‌లో అయితే ఇక్కడ కంపల్సరీ ఇదిగో గన్నీ బ్యాగ్స్ మా హస్బెండ్ తెమ్మంటే పాపం సంచుడు తెచ్చారు. ఆయనకి తెలీదు మేము రాజమండ్రి నుంచి ఎన్ని తెస్తున్నామో మొన్న ఎళ్ళినప్పుడు. సో, ఎప్పుడులాగా ఎక్కువ తెస్తున్నామేమో అని గన్నీ బ్యాగ్స్ కూడా కొంచెం ఎక్కువే తెచ్చారు. సో, మళ్ళీ అవి కూడా రిటర్న్ పంపించేస్తానులెండి షాప్‌కైతేని. ఇవండి మా మామిడి పళ్ళు ముచ్చట్లయితేనే. మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోండి. ఇక మళ్ళీ కలుసుకునే వరకు సెలవు మరి. స్టే ట్యూన్ టు సుమాస్ వరల్డ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్.